హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం జిమ్ రిస్ట్ హ్యాండ్ ర్యాప్స్ని ఏ విధంగా వాడాలో తెలుసుకుందాం. ముందుగా ఈ థంబ్ లూప్ని అంటే ఈ సర్కిల్ షేప్లో ఉన్నదాన్ని ఒకదానికొకటి ఇలా పొజిషన్ ఉన్నట్టు చూసుకోవాలి. అలాగే ఈ వెల్క్రో లూప్ అంటే ఈ అంటుకున్న విభాగాన్ని మనకు అపోజిట్ పొజిషన్ ఉన్నట్టు చూసుకోవాలి. అప్పుడు లెఫ్ట్ దాన్ని లెఫ్ట్ హ్యాండ్కి, రైట్ హ్యాండ్ని రైట్ హ్యాండ్కి కట్టుకోవాలి. ముందుగా మనం ఈ లెఫ్ట్ హ్యాండ్ ర్యాప్ని ఎలా కట్టుకోవాలో చూద్దాం. ఈ థంబ్ లూప్ని ఇలా బొటన వేలికి చుట్టుకొని ఒక 2 to 3 రౌండ్స్ వచ్చేలా కట్టుకోవాలి. మరీ లూజ్గా కానీ మరీ టైట్గా కానీ కట్టుకోవద్దు, మీడియం టైట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా స్లోగా హ్యాండ్ చుట్టూ 2 to 3 రౌండ్స్ వచ్చేలా కట్టుకోవాలి. సేమ్ అదేవిధంగా రైట్ హ్యాండ్కి కూడా రైట్ హ్యాండ్ బొటనవేలికి ఇలా కట్టుకొని రిస్ట్ చుట్టూ 2 to 3 రౌండ్స్ వచ్చేటట్టు చుట్టుకోవాలి. ఈ హ్యాండ్ ర్యాప్స్ని మెయిన్గా మనం చెస్ట్ ప్రెస్, బెంచ్ ప్రెస్, షోల్డర్ ప్రెస్, అలాగే హెవీ వర్కౌట్స్ సమయంలో యూజ్ చేయొచ్చు. ఈ హ్యాండ్ ర్యాప్స్ వల్ల మనకి మెయిన్గా ఈ రిస్ట్కి పెయిన్ అనేది రాకుండా ఉంటుంది. అలాగే మనం హ్యాండ్ ర్యాప్స్ వల్ల మనకి మెయిన్గా ఈ రిస్ట్ పార్ట్ అంటే ఈ మణికట్టు విభాగం అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. మనం నార్మల్గా లిఫ్ట్ చేసే వెయిట్ కన్నా ఒక 2 to 3 టైమ్స్ వెయిట్ మనం లిఫ్ట్ చేయవచ్చు. నార్మల్గా నేనైతే హెవీ వర్కౌట్స్ ఎప్పుడైతే చేస్తానో అప్పుడు మెయిన్గా నేను యూజ్ చేస్తాను. ఈ హ్యాండ్ ర్యాప్స్ని యూజ్ చేయాలంటే ముందుగా మనం హ్యాండ్కి ఉన్న వాచ్ అలాగే ఏదైనా బ్రేస్లెట్స్ ఉంటే అవి రిమూవ్ చేయాలి. హ్యాండ్ ర్యాప్స్ని మనం అట్లీస్ట్ 1 month ఆర్ అట్లీస్ట్ 15 days ఇన్నే గ్యాప్లో మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో మనం ఎంత మంచిగా మనం యూజ్ చేసుకుంటే ఇవి అంత ఎక్కువ రోజులు మనం వాడుకోవచ్చు. అలాగే మన వర్కౌట్స్ అయిపోయిన వెంటనే హ్యాండ్స్ నుంచి రిమూవ్ చేసి క్లీన్గా కవర్లో కానీ బ్యాగులో కానీ పెట్టుకోవాలి. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మహేష్ 360.